తిరిగి వార్తలకు స్వాగతం. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేసి మరణించిన దళిత మేధావులను గుర్తు చేసుకునేందుకు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు నెల్లూరు టౌన్ హాల్ వర్తమాన సమాజ మందిరంలో గడ్డం సధర్మ వెంకటస్వామి వర్ధంతి సభను నిర్వహిస్తున్నామని అసోసియేషన్ ఫర్ దళిత అడ్వాన్స్మెంట్ నాయకులు రామకోటయ్య తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏడీఏ నాయకులు రామకోటయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అనేక మంది దళిత నాయకులు ఎన్నో పోరాటాలు చేశారని, వాళ్ల త్యాగాల ఫలితంగా దళితులు తమ హక్కులు సాధించుకోగలిగిన నేపథ్యంలో వాళ్లను స్మరించుకునేందుకు ఈ వర్ధంతి సభను చేపట్టినట్లు తెలియజేశారు. ఈ సభకు అంబేద్కర్ అభిమానులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పుట్ట రమేష్, కృష్ణప్రసాద్, డక్కా రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో కళా పోటీలను నిర్వహిస్తున్నట్లు వంశీ కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ నిర్వాహకులు జిఎల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా వాసులు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో తిరుపతికి చెందిన వంశీ కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ నిర్వాహకులు సిఎల్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 14 రకాల కళా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కీలుగుర్రాలు, గరిగెలు, వీధి నాటకాలు, డ్రమ్స్, చెక్కభజన, కోలాటం, పిల్లనగ్రోవి, పులివేషం, తోలుబొమ్మలాట విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో నెల్లూరు జిల్లా వాసులు కూడా పాల్గొనాలని కోరారు. పాల్గొనదలిచిన వారు ఈ నెల 10వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పొదలకూరులో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పలువురు దాతలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 3 నెలల పాటు ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. పొదలకూరు బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ అంజిరెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉన్న పలువురు కలిసి ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పొదలకూరులో ప్రయాణికులు వేసవి కాలంలో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. చలివేంద్రాన్ని 3 నెలల పాటు నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని మెడికల్ ఆఫీసర్ వంశీకృష్ణ సూచించారు. క్రాంతినగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు క్రాంతినగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన సదస్సును నిర్వహించారు. వైద్యాధికారి వంశీకృష్ణ ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ జె శ్యామల, ఏఎన్ఎం శ్రీలక్ష్మి, పుష్ప, మెడికల్ అసిస్టెంట్ శశికళ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా సంబరాలలో భాగంగా క్రీడారంగంలో ప్రగతి సాధిస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన రషీదాసు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ యతిరాజులు, ది హిందూ దినపత్రిక రిటైర్డ్ విలేకరి నారాయణరావు తరపున 5,000 రూపాయలను క్రీడాకారిణికి అందజేశారు. ఈ సందర్భంగా రషీదా మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తుతో రాణించి సానియా మీర్జా, సైనా నెహ్వాల్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలోని దాతలు ముందుకు వచ్చి మరింత సహాయాన్ని, తోడ్పాటుని అందించాలని కోరింది. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు విఎస్ జలపతి, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఉన్న డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫేర్ జరిగింది. ఈ సైన్స్ ఫేర్ను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. వెంకటేశ్వరపురంలోనున్న డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫేర్ ను ఏర్పాటు చేశారు. కాన్సెప్ట్ సైన్స్ ఫెస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫేర్ ను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నూనె మల్లికార్జున్ యాదవ్, టీడీపీ నాయకులు చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ ను ప్రారంభించిన మేయర్ అబ్దుల్ అజీజ్ అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను పరిశీలించారు. చిన్నారులు సైన్స్ తో పాటు పర్యావరణం, మోడల్ కాలనీలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలకు సంబంధించి నమూనాలు ప్రదర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన ఈ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నమూనాలను పరిశీలించిన మేయర్ అబ్దుల్ అజీజ్ విద్యార్థులను అభినందించారు. అనంతరం మేయర్ అజీజ్, టీడీపీ నేత చాట్ల నరసింహారావు మాట్లాడారు. సైన్స్ ఫేర్ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మరింత విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ జాషువా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని ఆనం వెంకటరెడ్డి నగర్లో ఉన్న హజరత్ సయ్యద్ ఖాదర్ ఔలియా దర్గాలో గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆనం వెంకటరెడ్డి నగర్లోనున్న హజరత్ సయ్యద్ ఖాదర్ ఔలియా దర్గాలో గంధం మహోత్సవం జరిగింది. స్థానికంగా ఉన్న ముస్లింలు ఈ గంధం మహోత్సవంలో పాల్గొన్నారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి పవిత్ర గంధాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బర్నాబాస్ పాల్గొన్నారు. మూలాపేట చమ్మండివారి తోటలో వెలసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది.
మూలాపేటలోని శ్రీ పాండురంగస్వామి వారి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక మహిళలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. బాలాజీనగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. నగరంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. పలు రకాల పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం కోనేటిమిట్టిలో వెలసి ఉన్న శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. కోదండరాముడు గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామంలో ఊరేగించారు. విద్యుత్ దీపకాంతులు, మేళతాళాలు, భక్తుల ఆనందోత్సాహాల నడుమ గరుడ సేవ కన్నుల పండుగగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు గరుడ సేవను తిలకించి తరించారు. వేదాయపాలెం త్యాగరాజ మందిరంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాంత సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. వేదాయపాలెంలోని శ్రీ సద్గురు త్యాగరాజ మందిరంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ఏకాంత సేవను నిర్వహించారు. విశేష అలంకారంలో పూల ఉయ్యాలపై స్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పుష్ప ఉయ్యాలపై కొలువుదీరిన సీతారాములను దర్శించుకున్నారు. దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. దర్గామిటిలోని శబరి శ్రీరామక్షేత్రం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు భావనాచార్యుల ఆధ్వర్యంలో పుట్టమట్టిని మేళతాళాల మధ్య తీసుకువచ్చి విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన మూర్తులకు సహస్రనామార్చన పూజలు జరిపారు. వేద మంత్రాల నడుమ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. విక్ష్వక్సేనారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి నృత్యనికేతన ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపకం అలరించింది. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు హంసవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. మూలాపేట శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవ శోభతో అలరారుతున్నారు. ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్న సందర్భంగా స్వామి శ్వేత వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధమాలలతో అలంకృతులై హంసవాహనం మీద కొలువుదీరి వేదాలను చేతబూని భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వేదాలను అపహరించి సముద్రంలో దాచిపెట్టగా ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించే సందర్భంలోనిది ఈ అవతారం. ఆలయ ప్రధాన అర్చకులు భావనాచార్యులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవిహారం చేయగా భక్తులు దర్శించుకున్నారు.